ఇంకేంటంటే నిజమైన శాంతి అనుగ్రహించడానికి. ఈరోజు చాలా మంది శాంతి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మైండ్ చెడిపోయి పిచ్చోళ్ళే రోడ్ల పడి తిరుగుతున్నారు, రైళ్ల కింద బస్సుల కింద పడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకొని జీవితాల్ని ముగించుకుంటున్నారు. ఎందుకు? శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక. కోట్ల ఆస్తులున్నా, బిడ్డలున్నా, అందం ఆరోగ్యం ఉన్నా, బలం ఉన్నా, బలగం ఉన్నా, ఏదున్నా వాళ్ళకి ఏమి లేదంటే ఆవగింజంత శాంతి లేక, టెన్షన్లు తట్టుకోలేక, కొందరు మెంటలు వచ్చి, కొందరు ఆరోగ్యం పాడై, కొందరు చెప్పుకోలేక, కొందరు తట్టుకోలేక వారి ఆత్మలు ముగించుకుంటున్నారు. కానీ ఎవరికైనా శాంతి లేకపోతే యేసయ్య యొద్దకు రండి, ఆయనే శాంతి అయ్యున్నాడు. దేవునికి స్తోత్రం. నేనే మార్గం, సత్యం, జీవం, నేను నా శాంతిని ఇస్తానికి వచ్చానన్నాడు. కుటుంబాల్లో తగాదలు, భార్య భర్తల సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు, చేతబడి శక్తులు, అంధకార శక్తులు, మరి వాళ్ళేదో చేశారు, వీళ్ళేదో చేశారు అనుకున్న వాళ్ళందరూ యేసయ్య దగ్గరికి రండి.